సెలవిస్తుంది అని అంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం వరకు, దేవుడు నిన్ను దీవించే సమయం వరకు, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేసే సమయం వరకు నీవు ఒదిగి నడిపించబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వశమైంది కాలం. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు, ఎప్పుడు దీవించబడతావు, ఎప్పుడు వర్ధిల్లుతావు అంటే ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టి ఉన్నాడు. ప్రతి దానికి కూడా నిర్ణయ కాలం అనేది ఉంది. ఆ నిర్ణయ కాలం వరకు కూడా నీవు దేవుని సహవాసంలో, దేవుని మందిరంలో ఒదిగి నడిపించబడుతూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పటి వరకు నీవు నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆ నిర్ణయ కాలంలో తన దక్షిణాస్తము చాపి నిన్ను ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వే చెప్పండి హల్లెలూయా. ప్రభు దావీదుని రాజుగా అభిషేకించాడు. సమూయేలు ప్రవక్తను పంపించి, ఏమండి, రాజుగా అభిషేకించుటకు సమూయేలును తీసుకొని వచ్చి దావీదు ఎదుట నిలబెట్టాడు. దావీదు మోకరించాడు. సమూయేలు తైలము తీసి దావీదు నెత్తి మీద పోసి అభిషేకించి, నీవు ఇశ్రాయేలు అనే దేశం మీద, తన ప్రజల మీద, దేవుని స్వాస్థ్యం మీద నీవు రాజుగా ఉండుగాక అని పలికి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అభిషేకించాడు. అభిషేకించిన మరుసటి రోజే పోయి సింహాసనం మీద కూర్చున్నాడా? బాగా గమనించండి. సమూయేలు తైలము పోసి అభిషేకించాడు. అభిషేకించిన మరుసటి రోజే పోయి నేను రాజుని అని సింహాసనం మీద కూర్చున్నాడా? కూర్చోదా? ప్రభునందు ప్రియులారా, ఎందుకో తెలిసిన, సమూయేలు దేవునికి ఒక చిత్తం అనేది ఉంది, దేవునికి ఒక సమయం అనేది ఉంది. ఆల్రెడీ ఒక సింహాసనం మీద సౌలు ఆ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలిసిన, ఆ వ్యక్తిని లేపి అక్కడి సింహాసనం మీద ఇక్కడ కూర్చోబెట్టాలని. దేవుని చిత్తం ఏంటి? ఒకనొక సమయంలో యుద్ధం వస్తుంది, సౌలు ఓడిపోతాడు, సౌలు మరణం పొందుతాడు. ఆ సౌలుకు ప్రతిగా నేను రాజుగా సింహాసనం మీద ఉంటావు అని దేవుడు అభిషేకించాడు. అంతవరకు దావీదు ఏం చేశాడు తెలిసిన, శ్రమలలో నడిపించబడ్డాడు, కానీ నీటిలో నడిపించబడ్డాడు. తరుగుతూ ఉంటే తరగబడ్డాడు, అవమానించబడుతుంటే అవమానించబడ్డాడు. శ్రమల పాలై దేవుని సన్నిధిలో దీనుడయ్యాడు. అందుకనే దావీదు అంటాడు, నే శ్రమల పాలై దీనుడైతిని. ఏమండి, ఆయన పాట పాడుతూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పరిచి ఉంచాడు. ఆయన నిర్ణయించిన కాలానికి నీవు ఆశీర్వదించబడతావు. ఆయన నిర్ణయించిన కాలానికి నీవు దీవించబడతావు. ఆయన నిర్ణయించిన కాలానికి నీవు అభివృద్ధి పరచబడతావు. ఆయన నిర్ణయించిన కాలానికి నీవు శాఖగా విస్తరించబడతావు. ఆయన నిర్ణయించిన కాలం వరకు నీవు ఒదిగి నడిపించబడాలి. నువ్వు ఎలా చేయాలి? శ్రమలలో, నిందలలో, బాధలలో, కష్టంలో, కన్నీకైనా, ఏమైనా దేవుడు నీ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కూడా నీవు నడిపించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే చెప్పండి హల్లెలూయా. మన సహోదరుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎంటెక్ ఇంజనీరింగ్ చదివాడు. తండ్రి చనిపోయాడు, తల్లి ఒక చెల్లి ఉంది. తల్లిని పోషించాలి, చెల్లికి వివాహం చేయాలి. ఇప్పుడు యవనస్తుడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం చేసుకోవాలని అంటే అక్కడ స్థితికి తగిన ఉద్యోగం రావచ్చు. ఎంతకాలం ఇంట్లో ఉంటే మరి తల్లిని పోషిస్తారు, ఎంతకాలం ఇంట్లో ఉంటే చెల్లిని పెళ్లి చేస్తాడు అని బాధపడి ఏదున్నా సరే ముందు ఉద్యోగం చేద్దాం అని ఆ ఉద్యోగ అవకాశాలు ఎన్నో రాశారు. ఎన్ని రాసినా కానీ ఉద్యోగ అవకాశాలు రాసినట్టే చెప్పారు. తర్వాత చెప్తూనే పోస్టులు వేస్తుండే అని చెప్పుకుంటూ వచ్చారంట. ఒక్కటి రాదు. ఇక ఆఖరిగా హైదరాబాద్లో 16,000 రూపాయలకి ఒక ఉద్యోగం వచ్చిందంట. హైదరాబాద్లో 16,000 అంటే ఏమండి, ఇక్కడ 5,000 వచ్చినా ఒకటి, మన ఊళ్ళో 5,000 వచ్చినా ఒకటి, హైదరాబాద్లో 20,000 వచ్చినా బేస్ దేనికి పనికిరాదు. ఇంటికి 10,000 కట్టాలా, తిండికి 10,000, 2,000 ఇంటికి పంపిస్తారు. మన పిల్లలు అంటున్నారుగా, ఏమంటే తెలుస్తూనే ఉంటుంది. ఏం శూన్యమే ఉద్యోగం చేస్తున్నారనే కానీ ఏమను గూడు రాసిన గుమ్మడికాయ. ప్రభునందు పిల్లలు ఏదో ఒకటి చేద్దాంలే, చేస్తావు అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీద వెళ్తారులే అని ఆ ఉద్యోగానికి పోయి సిద్ధపడి ఆ ట్రైనింగ్కి ఏమండి హైదరాబాద్లో దిగి వెళ్తా ఉంటే ఆటోలో కంపెనీ దగ్గర
వెళ్తా ఉండగానే ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటోలో ఎవరు దెబ్బ తగలేదు. ఈ పిల్లడి పక్కన కూర్చున్న కాలు ఇరిగిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ ఉద్యోగం పోయింది. మరలా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అసలుకే నా తల్లిని నా చెల్లిని పోషించలేక అవస్థపడుతూ అంటే మరి ఇబ్బంది ఏంటి? మళ్ళీ నన్ను వాళ్ళు చూసుకోవాలి. ఎంత బాధ ప్రభువా, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా జరిగింది అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. తీసుకున్నందుకు ప్రియులారా, ఆ 2 కాళ్ళు ఇరిగిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు ఆ ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఆయన సంపాదించుకున్న దాని మీద ఆయన బతుకుతుంటే గొడవలు నా తల్లికి నా చెల్లికి నేను బాధలు కాకూడదు, నేను వాళ్ళని పోషించాల్సింది పోయి వాళ్ళు నన్ను పోషిస్తున్నారు అని బాధపడి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అని అనుకున్నాను. ఎలా అన్ని సిద్ధం చేసుకుని ఈ లేచేసరికి చనిపోదాం అని సిద్ధపరచుకుంటున్నాడు. ఉదయాన్నే 5 గంటలకి పోస్ట్ మ్యాన్ తలుపు పెట్టాడంట. నేను చనిపోదాం నా రూమ్లో ఉన్నాడు. పోస్ట్ మ్యాన్, హలో ఎవరండి ఉన్నారా ఇంట్లో? తలుపు పెట్టాడు. వెంటనే తలుపు ఏంటయ్యా అంటే, ఏం లేదు నీకు పోస్ట్ వచ్చింది అని చెప్పేసి ఆ పోస్ట్ అతనికి ఇచ్చాడు. ఏంటో అని చెప్పేసి ఆ పోస్ట్ చూస్తే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. అతనికి 40,000 రూపాయలు వచ్చింది. చెప్పడం ఈజీగా రైల్వే టికెట్ కలెక్టర్గా ఉద్యోగం వచ్చింది. దేవుడికి ఒక నిర్ణయ కాలం అనేది ఉంది. ఆయన నిర్ణయించిన కాలానికి ఆశీర్వదించబడతాం. అంతవరకు శ్రమలలో, కన్నీటిలో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, ఏమండి అపహాసంలో నీవు లోయల్లో నడుస్తూ ఉంటే దాని గురించి దేవుని చిత్తాన్ని దేవుని దూషించే పరిస్థితులు నీకు రాకూడదు. దేవుని ఆశీర్వాదం కొరకు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. తగిన సమయమందు నీవు ఆశీర్వదించబడతావు. తగిన సమయమందు నీవు హెచ్చించబడతావు. అంతవరకు దేవుని పరిశుద్ధమైన రెక్కల నీడలో నీవు ఒదిగి ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్వరమెత్తి చెప్పండి హల్లెలూయా. అంతవరకు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉండాలి. దేవుని కృపలో నడిపించబడుతూ ఉండాలి. దేవుని మందిరాన్ని నడిపించబడుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటూ దైవ చిత్తం ఏంటో తెలుసుకోవటం, ఏమండి ప్రార్థన కనిపెడుతూ ఉండాలి. దేవుడి వాక్యం చెప్పాడు కదా, ఏమని? అపోస్తల కార్యములు 1:7 రాయబడి ఉంది. ఒకసారి చదువుకుంటే ఏమండి సమయమును కాలమును తెలుసుకోవటం మీ పని కాదు, అది తండ్రి పని అయి ఉన్నది. ఎవరి పని అయిందంట? అపోస్తల కార్యములు 1:7 చదవండి ఒకసారి. 1:7 కాలములు సమయములు తెలుసుకొనటం మీ పని కాదు, అది తండ్రి పని. చాలా మంది విశ్వాసం ఒక కాంక్ష, దేవుని బిడ్డలకి ఒక కాంక్ష ఏమని అంటే ఆ తగిన సమయం ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు ఈ రోగం పోయింది, ఎప్పుడు పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎప్పుడు నెమ్మది కలిగింది, ఎప్పుడు ఆర్థికంగా బలపరచబడతాం, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం, దేవుడు నిర్ణయించిన సమయం ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి ప్రార్థన చేసుకుంటే బాగుంది. ఏమండి ప్రార్థన చేసుకోక ప్రార్థనలుగా కొంతమందికి ప్రార్థన లేని వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఏమంటే పిచ్చి కొమ్మడికాయ కొట్టండి, పిచ్చి కొమ్మడికాయ దానికి 3 తేగలు కడతారు. సోది ఎలా ఉంటారు? పిచ్చి సొరకాయ, పిచ్చి కొమ్మడికాయలు పాడైపోయింది. దాన్ని ఎండబెట్టి దాన్ని బుద్ధంతా తీసి దానికి 3 తేగలు పెట్టి వాడు ఎక్కడుంటాడంటే అసలుకి శబ్దం చేసుకుంటా సోది చెబుతాం. సోది తప్పులేదండి, సోది చెబుతాను. దేవుని బిడ్డ నువ్వు ఏమంటే అది గ్రహించలేక రాయ్యా రా చూడు, దేవుడు ఆశీర్వదించాడంట. ఈ చూడు, దేవుని చేతిలో పెట్టాల్సిన చెయ్యి ఏం చేసింది? వారి చేతిలో పెట్టు. వారి చెయ్యి చూసుకొని ఈ మూల నుంచి వచ్చింది, అదో నా బొర పిచ్చింది, నాకు మాత్రం 1000 పదాలు పెట్టాలన్నమాట. ఆ చర్చిలో 100 రూపాయలు తాళం పెట్టదు, కాబట్టి 100 రూపాయలు తాళం పెట్టదు. ఇప్పుడు వాడు 1000 నోటు పదాలు పెట్టాలంట. ఇప్పుడు అంటే 1000 నోటు పదాలు కాదు అని 500 పదాలకి బేరం కుదుర్చుకుంది.
బేరం 516కి. ఇక చెప్పిండు 3 గంటలు చెప్పిండు. వాడు చెప్తానని తప్పలేదు, సోది కదా, సోది చెప్పిండు 3 గంటల దాకా చెప్పి నేను పోతన ఇయ్యమ్మా అంటే ఈ ముసలాం మామూలు ముసలాం కాదండి. ఏమండి 516 కనుక ఆమె దారం గుర్చుకున్నాడు. డబ్బులు అంటే 100 రూపాయలు ఎంత తీసుకుంటే లేదు, 100 రూపాయలు చేతులు పెట్టి ఏమండి ఇంట్లో బాబా వాడేదో బూడిద తీసాడంట. ఏమండి వాడేదో మంత్రాలు చదివి మొహం చదివి భస్మం అయిపోయి రాగా అప్పటి నుంచి దయ్యం పట్టింది. అంటే అప్పటి నుంచి దయ్యం బట్టి నువ్వు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. ఆ 7 గంటల ప్రార్థన అంటే అడిగిపోతుంది, 8 గంటల ప్రార్థన అంటే ఇడిపోతుంది. నువ్వు తిరుగుతూ మన దగ్గర ఏమైనా రావట్లేదంటే ఆమె దయ్యం పట్టిందండి. దయ్యం బట్టి తీసుకొస్తే భాస్కర్ ప్రార్థన చేస్తాడుగా అంటే కాదు. నేను రహస్యం తర్వాత చెబుతాను. ఏ రహస్యమైన ముందు ప్రార్థన చేస్తామా అంటే అప్పుడు ప్రార్థన చేసుకొస్తే వాళ్ళ కోడలు చెప్పింది, అంటే మా అత్త మామూలు కాదు, బయటసారి షో చెప్పేవాడు చేయించింది, బేరం చూపించుకొని వాడికి 500 కలిసి 100 రూపాయలు ఇచ్చింది. వాడు పోయేటప్పుడు అబ్బోడు తీసుకుని మొహం కొట్టిండు. అప్పుడు నుంచి చూడదయ్యం నేను వేసేస్తా అంటాను. అంటే రాత్రి పనుకుంటే మీద కూర్చొని పిసుకుతా అంటాను. అయ్యా మా ప్రార్థన అంటే ఆ చర్చిలో తీసుకుంటే 500 ప్రార్థన చేసి నామంలో ఆ దయ్యం పోయింది. దేవుడి సమయం కోసం ఎదురు చూడు. ఏదో జాతకాలతోనో, చేతి మీద గేదెలతోనో, ఏదో జాతకాలు పిచ్చుతోనో నువ్వు ఆశీర్వదించబడతావంటే ఈ లోకంలో ఆశీర్వదించేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే ఆశీర్వదించగలిగిన వాడు, దేవుడు ఒక్కడే దీవించగలిగిన వాడు. దేవుడు తప్ప మరెవడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుడు తప్ప నీకు మార్గాన్ని ఎవరు చూపించలేదు. దేవుడు తప్ప నిన్ను ఎవరు హెచ్చరించలేదు. దేవుడి చేతిలో ఆశీర్వాదం గొప్పమైనది. ఆయన గుప్పెని విప్పి నువ్వు ఆశీర్వదించబడటానికి విప్పితేనే నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే ఆశీర్వదించబడలేదు. జాతకాలు పిచ్చుకోను లేదంటే ఎవరిని ఇంకొక కాలం పిచ్చుకోను, ఆ పిచ్చుకొని ఈ పిచ్చుకొని నువ్వు ఆశీర్వదించబడతావంటే నీ భ్రమే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. నిజమైన ఆశీర్వాదం దేవుడిలోనే ఉంది. దేవుడు ఈ ఉదయం ఈ సంఘంలో ఉన్న బిడ్డల్ని ఆశీర్వదించుగాక. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి చెప్పండి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని చేతిలో కాలము ఆయన వశమై ఉంది. అపోస్తల కార్యంలో దైవజనులు చెప్పినట్లుగా సమయమును కాలమును తెలుసుకోవడం మన వంతు కాదు, అది దేవుడు వశమై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుడి చిత్తానికి మనం లోబడి ఉంటే, ఆయన చిత్తంలో మనం నడిపించబడుతుంటే తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే 12 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తుడికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏమిటంటే, ఏమండి తన సోదరులందరూ కూడా తన కాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కూడా తన కాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. అందువలన వాళ్ళ సోదరులు అతనికి ఒక పేరు పెట్టారు. ఇతడు కలలకనేవాడు అని అతనికి పేరు పెట్టాడు. అతనికి వచ్చిన దర్శనం దేవుడు చూపించాడు. భవిష్యత్తులో ఎప్పుడో జరిగే దర్శనం ఏమండి దేవుడు అతనికి చూపించాడు. ముందుగా చూపించి నువ్వు ఇలాగ ఆశీర్వదించబడతావు, ఇలాగ దీవించబడతావు అని దేవుడు ఆ గోధుమల పంటలో ఎన్నో పంటల గురించి ఆయన చూపించాడు. తన సహోదరులు అందరే కలవగనేవాడు వస్తూ మన వాడికి నమస్కారం చేస్తామని ముందుగానే కలవగంటున్నాడు అని ఆ సహోదరులు అతని మీద కోపపడి పరాయి దేశానికి బానిస అమ్మివేశారు. అమ్మివేసిన బానిస పోతిఫర్ ఇంట్లో అతను కొనుక్కున్నాడు, అతను పని చేయించుకున్నాడు. అతని తర్వాత మరలా చెరసాలలో వేశారు, అక్కడ కూడా పని చేయించుకున్నాడు. ఆ చెరసాలకు సమాధానం కలిగింది. ఆ చెరసాల్లో ఉంటూ ఉన్నప్పుడంట ఒకసారి ఆ చెరసాల ఖైదీలు నూతనంగా వచ్చాడు. నూతనంగా వస్తే ఒకటేమో పక్షకాలు రొట్టెలు చేసేవాడు, ఒకటేమో ద్రాక్షారసం అందించేవాడు. ఏమండి ఇద్దరు కూడా ఆ చెరసాల్లోకి వచ్చారు. అప్పుడు ఆ చెరసాల్లో ఆ ఇద్దరికి కళ్ళు కంటే రాజును చంపాలనుకున్నాడంట, రొట్టెలు చేసేవాడు. అందుకని రాజు వాళ్ళిద్దరికి కస్టడీలో పెట్టి ఎవరు తప్పు చేశారో తెలుసుకుందామని అట్లా పెట్టారు. వాళ్ళిద్దరికి రాత్రి కళ వచ్చింది. ఆ కళభావం యేసుకు చెప్పాడు. పక్షకాలు రొట్టెలు చేసేవాడు ఉరి తీసి చంపేస్తాడు. ప్రాణదాయకుడు అంటే ఏమండి ద్రాక్షరసం పోసేవాడు నీకు మరలా దేవుడు ఏమండి రాజు సన్నిధిలో ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. అంతటితో ఆలికి బాగుండేది యేసుడు ఏమన్నాడు తెలిసిన, అయ్యా రాజు సన్నిధికి వెళ్తావా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో.
నేను చెరసాలలో ఉన్నాను కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని. నేను ఏ నేరం చేయలేదండి, ఏ నేరం చేయలేదు, అన్యాయం నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని రాజు గారితో చెప్పి నన్ను ఈ చెరసాల నుంచి పెట్టించింది అని ఎవరు యేసుకు ఆ ప్రాణదాయకుడు చెప్పుకున్నాడు. చెప్పుకుంటే వాడు వెళ్ళి ఉద్యోగోచర సంతోషంలో మర్చిపోయాడు. నువ్వు అనుకుంటావు వాళ్ళు ఆస్వాదించాలి, వీళ్ళు ఆస్వాదించాలా, వీళ్ళు నన్ను దీవించాలి, వీళ్ళు నాకు మేలు చేస్తారు, వాళ్ళు నాకు మేలు చేస్తారు. నీ మనుషుల వైపు మనం చూస్తామంటాం. చూసావా, ఎవరి మీదైతే నీవు ఆనుకుంటావో దేవుడు వారిని తొలగిస్తాడు. ఎవరి మీదైతే నువ్వు ఆనుకుంటావో వారు నీకు తొలగిపోతావు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రభునందు ప్రియులారా నమ్మదగిన వాడు దేవుడు. అందుకనే ప్రభునందు ప్రియులారా ఈ యేసోబు చెప్పిన తర్వాత ఏమంటే 2 సంవత్సరాల దాకా కూడా ఆ ప్రాణదాయకుడు గుర్తులేదండి. 2 సంవత్సరాలు అయిపోయిందంట. 2 సంవత్సరాలు అప్పటికే 7 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. 7, 2 9 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. ఇంకా ఎందుకు మనం ప్రార్థన చేసేటప్పుడు యేసోబు చెరసాలు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు కదా, జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వెంటనే ఆ రాత్రి దేవుడు ఫరోకు కలగలం చేసి బయటకు తీసుకుని యేసోబు తర్వాత ప్రార్థన చేశాడు, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకని చెరసాలలో ఉన్నా, ఇన్ని సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో బానిస ఎందుకున్నా, ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకున్నాను అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, అన్ని సంవత్సరాలు ఆయన లోయల్లో, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో నిన్ను నడిపించడానికి ఐగుప్తి భాష నీకు రావడానికి దేవుడు నడిపించాడు. దేవుడు చెప్తుంది ఐగుప్తుల భాష నీకు రావడానికి దేవుడు అలా నడిపించాడు. మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 42 భాషలు ఉన్నాయి అధికారికంగా. మన భారతదేశంలోనే ఏమండి తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, ఏమంటే కొంచెం చదువుకున్న ఇంగ్లీష్ మాట్లాడతారు, ఏమండి వాళ్ళ భాష మాట్లాడతారు. కన్నడలోకి వెళ్తే కన్నడ మాట్లాడతారు, తమిళనాడు వెళ్తే తమిళనాడు అంటారు, ఏమంటే కిందికి వెళ్తే కేరళకి వెళ్తే మలయాళం మాట్లాడతారు, మహారాష్ట్రకి వెళ్తే మరాఠీ మాట్లాడతారు. భారతదేశంలోనే ఇన్ని భాషలు ఉన్నాయి. ఆ రోజు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తుంటే 77 భాషలు ఉన్నాయి ఐగుప్తు సామ్రాజ్యంలో. మరి ఐగుప్తు సింహాసనం మీద యేసోబుని తీసుకొని కూర్చోబెట్టాలి అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడగలిగిన భాష నీకు కావాలి. అందుకని దేవుడు అన్ని సంవత్సరాలు శ్రమంలో నడిపించి 77 భాషలు యేసోబు ఐగుప్తు దేశంలో నేర్చుకున్నాడు. ఆ భాషలన్నీ పూర్తయిన తర్వాత సింహాసనం మీద తీసుకొని పోయి కూర్చోబెట్టాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఏలుబడి చేసే విషయంలో సంతకం చేసే విషయంలో తప్ప ప్రతిదీ ఏలుబడి మీరే అని తన ఉంగరం తీసి యేసోబుకు తొడిగాడు. అప్పుడు దేవుడు 16 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో చూపించినట్లుగా ప్రభునందు ప్రియులారా తన సహోదరులు ధాన్యం లాగా కలుగు చేత వచ్చి యేసోబు కూర్చుంటే ఒకటే కాదు 3 సార్లు ముమ్మార్లు మోకరించాడట. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 3 సార్లు మోకరించి నమస్కారం చేశాడంట. ఇక్కడ అధికారిగా నిలబడ్డాడు. దేవుడిని హెచ్చించాలంటే, దేవుడి చిత్తం నీ పట్ల జరగాలంటే, ఆయన ఏర్పాటులో నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక అంతా నెరవేరినట్లుగా నీవు నడిపింపులో నడిపించబడాలి. స్వర్ణకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నడిపింపులో నడిపించబడాలి, సంఘ నడిపింపులో నడిపించబడాలి. ఆ సంఘ నడిపింపులో, దేవుడి నడిపింపులో, ఉపదేశం నడిపింపులో నీవు నడిపించబడుతూ ఉంటే దేవుడు నిన్ను బట్టి ఆనందించేటట్లుగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగుగాక. తెలిసిన ప్రభునందు పిల్లారా, తండ్రి అయిన ప్రభు ఈ భూమి మీద ఉన్న ఎవరిని బట్టి సంతోషించలేదు. నేను బైబిల్ అంతా చదువుకోండి. నేను దాదాపు 14 సార్లు చదువుతూనే ఉంటాను. ప్రతి సంవత్సరం జనవరికి స్టార్ట్ చేస్తా, డిసెంబర్ కల్లా ముగించాను. అలా చదువుతూనే రోజు 2-3 అధ్యాయాలు చదివితే నేను ఏమంటే ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను. మీరు గమనించండి, ఈ సేవకుని బట్టి, ఈ విశ్వాసుని బట్టి, ఈ ప్రవర్తనను బట్టి, ఈ యొక్క ప్రవృత్తిని బట్టి, ఈ యాజకుని బట్టి నేను సంతోషించుతున్నాను అని బైబిల్లో ఎక్కడైనా మాట్లాడాడా? ఎక్కడైనా మాట్లాడాడా? ఎక్కడా లేదు. ఎంత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అయినా అడగకుండానే ఐగుప్తుకి వెళ్ళాడు. ఏమండి అడగకుండానే హాగరుని పెళ్లి చేసుకున్నాడు, అడగకుండానే కెతూరాని పెళ్లి చేసుకున్నాడు, అడగకుండానే ఏమండి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కూడా అడగకుండానే దేవుడి చిత్తం కాకుండా చేశాడు. తర్వాత మోషే కూడా బండకి వెళ్ళి ఏమంటే కర్రను చూపించమంటే బండని 2 ముక్కలుగా కొట్టాడు. ఏమండి నేను
కొట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా దావీదు కూడా గమనిస్తే బెత్షెబా విషయంలో పాపం చేశాడు. ఏమండి, అడగకుండానే సైన్యాన్ని లెక్క పెట్టాడు. ఏమండి, ఇలా దావీదు కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇలా ఏ ప్రవక్త వల్ల, ఏ విశ్వాసం వల్ల, ఏ భక్తుడి వల్ల దేవుడికి సంతోషం కలగలేదు. బైబిల్లో ఒక మాట ఉంది. ఆ ఒక్క మాట ఏంటంటే, యేసు ప్రభు వారి వల్ల దేవుడికి సంతోషం కలిగిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన బాప్తిసం తీసుకొని యోర్దాను నదిలో నుంచి బయటకు వస్తూ ఉంటేనే దేవుడు ఆకాశం నుంచి ఒక స్వరం అంటాడు. ఏమిటో తెలిసిన, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాను. ఎవరి యందు దేవుడు ఆనందించాడట? దేవుని యందు ఆనందించాడు. ఇప్పుడు చెప్పండి ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ యందు ఆనందించాలి. శ్రమ పడుతున్నావా? కష్టపడుతున్నావా? ఎందుకు నా బ్రతికేలాగా అయిపోయింది అనుకుంటున్నావా? ఎందుకు నా జీవితం లాగా అయిపోయింది అనుకుంటున్నావా? ఎందుకు నేను ఇలా కన్నీళ్ళు వేస్తున్నాను అనుకుంటున్నావా? నీ బ్రతుకు దేవుని మహిమాకు, నీ జీవితం వల్ల దేవునికి మహిమ కొరకు అలా దేవుని నడిపిస్తున్నాడు. శ్రమలలో నువ్వు నడుస్తున్నావంటే నీకు ప్రగతి కాదు, దేవుని నామం నీ ద్వారా మహిమ పరచబడటానికి దేవుని వల్ల నిన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాకు చెప్పాడు, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి వాడు పాపం చేశాడా, వాడు తల్లిదండ్రులు పాపం చేశాడా అంటే యేసు ప్రభువు అన్నాడు, వాడు పాపం చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని మహిమ కొరకు వాడు అలా అన్నాడు. నువ్వు శ్రమ పడుతున్నావంటే, కన్నీరు పిలుస్తున్నావంటే, శ్రమల గుండా నడిపించబడుతున్నావంటే దేవుని మహిమ నిమిత్తం నిన్ను అలా నడిపిస్తున్నావు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావు, కన్నీరులో ఉన్నావా, భయంకరమైన వ్యాధిలో ఉన్నావా, ఏమంటే చుట్టూ సమస్యల్లో ఉన్నావా, నిరాధారమైన పరిస్థితుల్లో ఉన్నావా, రేపేం జరుగుతుందో తెలియక అయింది విచారణ చేత బాధపడుతున్నావా, వాటన్నింటినీ దేవుడు నిన్ను విడిపించను కాక. చెప్పండి హల్లెలూయా. ఎంత భయంకరమైన రోగమైన దేవుడు శాసించి తీసివేయను కాక. ఆమేన్. ప్రభు నిన్ను స్వస్థపరచును కాక. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చును కాక. దేవుడు జరుగుతున్న ఐహిక విచారం లేక అనుదినం మన్నా కురిపించినట్లుగా అనుదినం మనకు కావాల్సిన ప్రతి ఈవిని దేవుడు మనకి ఇచ్చును కాక. సర్వే చెప్పండి హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, అంతవరకు నీవు ఏం చేయాలి అంటే దేవుని నడిపింపులో నడిపించబడాలి. ఏం చేయాలా? దేవుని నడిపింపులో నడిపించబడాలి. అంతవరకు సాగిపోతూ ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మానవ జీవితం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. మన సమయం కూడా అంత త్వరగానే అయిపోతూ ఉంది. అయితే ప్రభునందు ప్రియులారా, మన సమయం అయిపోయే లోపల మన పోకడ, మన రాకడ లేకపోయినా దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉండాలని వ్యక్తికు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుడి యొక్క సన్నిధిలో నడిపించబడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనకు అద్భుతమైన దేవుడి పరిచయం ఇచ్చాడు, దేవుడి మందిరం ఇచ్చాడు, దేవుడి సహవాసం ఇచ్చాడు. నిష్కలంకమైన ఈ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క సహవాసంలో సాగిపోయేట్లుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మీరు దేవుడి సన్నిధిలో? చెప్పాలి. ఏం చేస్తారండి? బెల్లం కొట్టి రాళ్ళలాగా ఉంటుంది. బెల్లం కొట్టి రాయి సౌండ్ రావాలి. అసలు ఎంత కొట్టు అవును. మీరు కూడా ఎలా ఉండాలి మన దేవుడి సన్నిధిలో? అమ్మా మానవుడు తెలుసు, దావీదు ఏం తెలుసు? దేవుడి సన్నిధిలో సాగిపోవాలి, ఆగిపోకూడదు. దేవుడి సన్నిధిలో సాగిపోవాలి. ప్రభునందు ప్రియులారా, సాగిపోయినప్పుడు సముద్రమైన మనకు ముందుగా చేర్చబడుతుంది, ఆకాశం నుంచి మన్నా కురిపించబడుతుంది. కాబట్టి అనుదిన దేవుడి కృపను నేర్చబడుతుంది. దేవుడు తగిన సమయంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బలిష్టమైన రెక్కల నీడలో నువ్వు సాగిపోయి ఆయన నీడలో నిలిచి ఉన్నావు. చెప్పండి హల్లెలూయా. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమండి 2వ కూడా చెబుతాడు, ఏమనంటే దేవుని బలిష్టమైన రెక్కల నీడలో నీవు ఒదిగి ఉన్నప్పుడు ఏమండి తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించును గాక అని పేతురుగా చెప్తాడు. మీరు అనుకుంటారు ఎప్పుడైనా ఎప్పుడు
తండ్రికి తెలుసు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలి, తండ్రికి తెలుసు మనల్ని ఎప్పుడు దీవించాలి, తండ్రికి తెలుసు మనం ఎప్పుడు నడిపించాలో, ఎలా నడిపించాలో కూడా తండ్రికి తెలుసు. అంతవరకు మనం తండ్రికి ఎప్పుడు మాట్లాడాలంటే మనం నడిపించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. పిల్లోడు ఎక్స్కర్షన్కి వెళ్తున్నాడు రేపు. వాడు ఈరోజే వచ్చి వాళ్ళ నా వందపల్లి నాన్న ఎందుకురా అంటే టీచర్ గారు 50 రూపాయలు టికెట్ కట్టారు, 50 రూపాయలు వాడు మ్యాథ్కి, మొత్తం టోటల్గా 100 రూపాయలు తెచ్చుకోమంటాను. వాడు బండి నుంచి రాగానే మధ్యాహ్నం అడిగిందంట, నా 100 రూపాయలు అన్నాడు. వాళ్ళు నాన్న రేపు దగ్గర పోయేది, రేపు పొద్దునే తాలే లేదు అన్నాడు. అడిగిపోయినారు సాయంత్రం అన్నాడు. సరే సాయంత్రం వచ్చి కానీ ఒకటి చదువుకున్నాడు. ఈ 100 రూపాయలు 100 మంది పిల్లలు అంటే వాళ్ళు అనుకున్న దానికి 3 అంటే 3. నా తల్లిదండ్రులు ఏమన్నారు కాబట్టి ఒప్పుకోవాల్సింది. ఈ అంటే ఆయన తల్లిరా పోయేటప్పుడు అన్నాడు. ఇప్పుడు తీసుకున్న దాకా ప్రాణం కూర్పాలి. సాయంత్రం తీసుకొని జేబులో పెట్టుకున్నాడు అన్న. ఇది జేబులో పెట్టుకుని అడుగుతుంది ఇడుతుంది మొత్తం మీద 1-2 అలవాటు ఉన్నాయంట. పిల్లవాడు కదా కాబట్టి ఆ మంచం మీద కూర్చొని 1-2 సార్లు పోసి 3 సార్లు పోసి కాబట్టి ఆ నోటంతా కూడా తడిసి ముద్ద అయిపోయింది. కళాశాల స్కూల్ పోతామని ఏమండి ఆ 100 రూపాయల నోటు తీద్దామని ఆ బ్యాగ్లో నిక్కర్లో తీస్తే అది తగిలింది. తీర్థంటే చూస్తున్నాను. ఇప్పుడు అమ్మాగా డ్యూటీకి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మేమో మా ఇంట్లో పని చేస్తుంది. ఈ 100 రూపాయలు టీచర్ తీయాలంటే సగం జీవిందంట. ఇదిగోండి టీచర్ అంటే ఆ టీచర్ కూడా మామూలుగా ఫైనాన్స్ ఆఫీసర్ లాగా ఉంది. సగం జీవితం మేము తీసుకోమన్నారు. అందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళిపోయిండు. వీడు మాత్రం ఎక్స్కర్షన్కి వెళ్ళమని కావాల్సి సూరు అని చూస్తా ఉన్నాడు. వాళ్ళ నాన్న సాయంత్రం వచ్చాడు, పోయావా అంటే పోలేదు. ఏమైంది నోటు చిన్నది. నేను చెప్పా కదా స్కూల్కి వెళ్ళి తప్పిస్తాను, నీకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. ముందే ఇస్తే ఇలాంటి ఏందో చేసుకుని జీవితాన్ని పాడు చేసుకోమని నీకు ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు నీవు ఎలా ఉండాలో నాకు తెలుసు అని తండ్రి అంటారు. నిజమే, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి మన గురించి శ్రద్ధ జ్ఞానం ఎవరికుంటే పరలోకంలో ఉన్న దేవుడికి మన గురించి అంత శ్రద్ధ ఉంటుంది. పరలోకంలో ఉన్న దేవుడు మన గురించి అంత ఆలోచిస్తున్నాడు. దేవుడు వాక్యం చదివిస్తుంది, నేను మీకోసం చింతిస్తున్నాను అన్నాడు. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ భార్య గురించి, మీ భర్త గురించి, నీ కలిగిన సమస్తం చుట్టూ దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. నీ చిత్తయావత్తు ప్రభుత్వం దేవుడి చిత్తంలో నువ్వు లోబడి ఉండు, దేవుడి చిత్తంలో నడిపించబడుతూ ఉండు. దేవుడు తగిన సమయం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ప్రభు ఆశీర్వదించి వర్ధిల్లింపచేయుగాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారం ఆరాధన నీవు ఈ ఒకవేళ దేవుడు ఇదే సమయం ఈ క్షణమే నీవు ఆశీర్వదించబడే సమయం అయితే, దేవుడు నిర్ణయించిన సమయం ఇదే అయితే, ఈరోజు అయితే నేటి నుంచి నీవు దీవించబడవుగాక. చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. కంగారు పడక అక్కడ నైవేద్యం భోజనాలు కూడా ఉన్నాయి. విశ్వాసం ఉపవాసం వెళ్తారని మాస్టర్ గారు సిద్ధపడి విశ్వాసం సిద్ధపడి వాళ్ళు ప్రయాసపడి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నలవరపడాల్సిన అవసరం లేదు. సమృద్ధి అయిన వాక్యం, సమృద్ధి అయిన ఆహారం సెలవు తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక అప్పటి వరకు దేవుడి కృపలో నడిపించబడుతూ ఉండండి. ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని నడిపింపులో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అలాగా మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు మనం హెచ్చించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే చెప్పండి హల్లెలూయా. మాట చెప్పేసి ముగించేస్తాం, సమయం అయిపోయింది. ప్రభునందు ప్రియులారా, దేవుడు చిత్తం తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దేవుడు కూడా ఎవరికి కూడా తన చిత్తాన్ని చెప్పడం, తన చిత్తాన్ని ఎప్పుడు చెప్పడం చెప్తాడు. కానీ పలానా డేట్ పలానా సమయం అనేది ఎవరికి కూడా దేవుడు ఎవరికి చెప్పడం. ఆదాము కూడా ఏదైనా వనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదాము అడిగినట్టయ్యా పొరపాటు అయిపోయింది, క్షమించండి, మరలా నా కోపం నడిపించండి అని అడిగాడు. అయితే ఆదాము దేవుడు అన్నాడు, ఆ విషయంలో ఆదాము అడుగుతున్నాడు, నా కోటలో రాలేదు. ఎందుకు అని అంటే ఒకప్పుడు ఆదాము 90 అడుగులు ఎత్తు. ఆదాము యొక్క ఎత్తు దేవుడు స్వస్థాలు చేసి 3 ఇంటూ 3 కోట్లు చేస్తానంటే ఆదాము హైట్ ఎంత అంటే
90 అడుగులు. మనం బయటకు వెళ్ళి చూడండి, ఆ కరెంట్ స్తంభం పోయేటప్పుడు ఆ కరెంట్ స్తంభం మీద ఇంకా 10 అడుగులు వెళ్తున్నాడు. 30 మీటర్ల హైట్ అంట. ఆదాం, ది బుక్ ఆఫ్ ఆదాం అనే పుస్తకాల్లో ఆదాం గురించి చాలా క్షుణ్ణంగా రాసింది. ఏమిటంటే 90 అడుగుల మనిషి అంట ఆదాం. ఆదాం మహిమ ఎట్లా ఉండేదంటే, ఆదాం యొక్క వెలుగు దేవదత్తులు కూడా ఆదాంకి దగ్గరకు రాలేదు. మనకు కనిపించే సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువగా ఆదాం ప్రకాశించేవాడు. అంతటి కాంతివంతంగా ఉండేవాడంట ఆదాం. దేవుని దగ్గర ఉన్న దేవతలు కూడా ఆదాం దగ్గర రాలేవంట. అంతటి వెలుగుతో ప్రకాశిస్తున్నాడంట. మరి అంతటి వెలుగుతో ఉండబట్టే దేవుడు సరాసరి కూర్చొని ఆదాంతో మాట్లాడుతున్నాడు. రోజు పరలోకంలో ఉన్న దేవతలు తన ముఖమును, కాళ్ళను, రెక్కలను కప్పుకొని ఉంటాయి కదా, ఆదాం మాత్రం దేవుడితో మాట్లాడుతున్నాడంటే దేవుడు అనుగ్రహించిన వెలుగు ఎంతకంటే 10 రెట్లు, సూర్యుడి కంటే 10 రెట్లు వెలుగు. ఎప్పుడైతే ఆ పండుగని పాపం చేసి ఏదైనా వాళ్ళ నుంచి బయటకు వచ్చాడో, ఆదాం 52 రోజులు కఠినమైన ఉపవాసం ఉన్నాడంట. నీటిలో కూర్చొని, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా మరలా నన్ను చేర్చుకోండి అని ఆదాం ఎంతో ప్రయాసపడ్డాడంట. అప్పుడు దేవదూతలు వచ్చి, నువ్వు భోజనం చేయకుండా బ్రతకడం కష్టం, ఈ అంజూరు పండు తీసుకొని తిని నీవు అవ్వ ఇద్దరు లేక ఈ తోటలు ఎదురు నుంచి వెళ్ళిపోతాను. ఆ తోట చుట్టూ మరి తిరుగుతున్నారంట. ఎక్కడైనా కొంచెం జ్ఞాపకంతో వెళ్ళిపోతాం. ఆ తోట చుట్టూ కెడోగులు పెట్టాడు. 52 రోజులు ఉపవాసం ఉన్నాయి. జలశీలు కింద పడిపోయాడు. దేవుడు మరలా తన దూతలను పంపి లేపి, ఇక ఆ తోటలోకి ఎప్పుడు ప్రవేశించలేదు, బయటకు వెళ్ళిపోండి అని నెట్టేశాడు. నెట్టేస్తే మరలా 40 రోజులు ఉపవాసం ఉన్నారంట కొండ గృహలో కూర్చొని. సాతాను అనుకుంటుంది, ఇక ఈ మనుషులు చచ్చిపోతే భూమి మీద మనుషులు అనేవారే ఉండరు, దేవుడి చిత్తం జరగదు కనుక ఆ చిత్తం జరగదు అని చెప్పేసి ఆ 40 రోజులు ఉపవాసం ఉంటాయి. ఇప్పుడు చచ్చిపోతుందా అని చూసేవాడంట సాతాను. అయితే 40 రోజులు ఉపవాసం ఉన్నా కానీ నరవాదం చనిపోలేదు. దేవుడు వచ్చి బలపరిచి అతని రాత్రి చీకటికి ఉన్నప్పుడు వెలుగు కోసం దేవుడు కొన్ని వస్తువుల్ని, బంగారము, గోధుమలు, కొన్ని వస్తువులు ఇచ్చి బలపరిచి ఇక ఆ తోటలో మీరు ప్రవేశించలేడు, దాని గురించి ఆలోచించొద్దు, మీరు బ్రతికి ఈ భూమిని నింపండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆదాం ఊరుకోలేదండి. తన ఉపవాస ప్రాంతం ఊరుకోవాలి. బుధవారం మరలా స్టార్ట్ చేశాడట. బుధ, గురు, శుక్రు అలా 3 రోజులు చేస్తాడు. 960 సంవత్సరాలు బతికితే 960 సంవత్సరాలు కూడా అతను ఏం చేశాడు అంటే, బుధ, గురు, శుక్రు 3 రోజుల ఉపవాసం కంటిన్యూషన్గా చేసేవాడు. కంటిన్యూషన్గా చేస్తా ఉంటే దేవుడికి పైన జాలి కలిగింది. మేలు చేయకుండా దేవుడు ఉండలేడు. జాలి కలిగి ఆదాము బట్టి దేవుడు జాలి కలిగి ఆదాము పెట్టుకుంటగా ఎప్పుడో ఆ కోటలో ప్రవేశించలేదు. ఇంకా ఆ మార్గంలో విడిపి తీసుకోలేదు. అయితే మీ పిల్లల కోసం నా ప్రియ కుమారుని పంపిస్తాను, అతని రక్తం మీ తల మీద చిందించబడినప్పుడు అప్పుడు మీకు విమోచన కలిగింది, ఆ తోటలకు మరలా వస్తావు. అప్పటి వరకు ఆదాము ఏం చేసిందో తెలిసిన విసుగ్గా ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తి ఎంత పట్టుదల కలిగి ఉంటే తను చచ్చిపోయినంత వరకు వాడానికి 3 రోజులు తినకొత్త 3 రోజులు తెలియజేశాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని కైలోను, లూదియా అనే మొదటి పిల్లలు ఇచ్చాడు. తర్వాత ఏదైనా అనే 2వ పిల్లలు ఇచ్చాడు. అలా ఆదాం సంతతి 75 దేవుడు స్వంతం కలుగుతుందా. హల్లెలూయా. అంతటి కఠోరమైన ప్రార్థన పట్టుదల దేవుడి నడుపులో ఉన్నాడు కనుకనే ఈరోజు నేను మరలా ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఆయన ఎంతో ఉపవాస ప్రార్థన చేసి మన ప్రియ కుమారుడు మన కోసం రక్తం చెందించడానికి నడిపించబడ్డాడు. ఈ రోజున నేనైనా దేవుడి చిత్తంలో నడిపించబడాలి, దేవుడి బలిష్టమైన రక్తం నెలలో నిలిచిపోవాలి అంటే ఏం చేయాలో తెలిసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబంలో నీకైతే చేయలేకపోతుంటే ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకో. ప్రభు సన్నిధిలో ధైర్యం తెచ్చి ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. కుటుంబం కోసం ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. సంఘంగా సంఘంలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తూ ఉంటే ధైర్యం చెప్పినప్పుడు రండి, కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలా దేవుడి సహవాసంలో ప్రార్థనతో మనం ముందుకెళ్ళినప్పుడు నీకు నిర్ణయించిన కాలం దేవుడు ఆస్వాదించి నిన్ను దీవించి వర్ధిల్లింప చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే సంఘం లేచిపోయారు, ప్రార్థన చేస్తున్నాం. అందరూ లేచిపోయారండి, ప్రార్థన చేస్తున్నాం.
సమయమందు నీవు ఆశీర్వదించబడుతుంది, తగిన సమయమందు నీవు హెచ్చించబడుతుంది. దేవుని బలిష్టమైన రెక్కల నీడలో నీవు ఒదిగిపోదు. కాలము దేవుని వశమైనది. ఎప్పుడు నీవు ఆశీర్వదించబడేది, ఎప్పుడు నీవు దీవించబడేది, అది దేవుడు నిర్ణయించిన సమయం, దేవుడు నిర్ణయించిన కాలం. ఆయన నిర్ణయించిన సమయానికి, ఆయన నిర్ణయించిన కాలానికి నీవు వర్ధిల్లుతో అంతవరకు దేవుని బలిష్టమైన రెక్కల నీడలో ఒదిగి ఉండు. దేవుని బలిష్టమైన రెక్కల నీడలో నిలిచి ఉండు. ఒకవేళ నీవు శ్రమలో ఉంటే, అన్నింటిలో ఉంటే, బాధల్లో ఉంటే, నిందల్లో ఉంటే, అవమానాల్లో ఉంటే సాగిపో. దేవుని చిత్తంలో సాగిపో. తగిన సమయం